ఏపీలో అధికార విపక్షానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. వైసీపీని ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పెద్ద విషవృక్షంతో పోల్చారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక ప్రభుత్వాలు, అనేక నాయకులు, ముఖ్యమంత్రుల్ని చూశానని, కానీ ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్ని చూడలేదన్నారు. పులివెందులకు నీళ్లు తాను ఇస్తే జగన్ వెళ్లి జలహారతి ఇస్తున్నారని వైసీపీ అధినేతపై చంద్రబాబు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. వైసీపీ ఒక ఫేక్ పార్టీ అని, నేరాలను నమ్ముకున్న ఆ పార్టీ నిత్యం విషప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. అంతేకాదు డ్రామా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని, జగన్ డ్రామాలకు కాలం చెల్లిందని, ఇకనైనా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని జగన్కు సీఎం చంద్రబాబు హితవు పలికారు. ఒక ఫేక్ పార్టీ, నేరాలు నమ్ముకున్న పార్టీ, అనునిత్యం విష ప్రచారం, మొన్న చెప్పాను విష వృక్షం అని, అక్కడి నుంచి సీడ్ కూడా తయారు చేసి విషాన్ని ప్రచారం చేస్తూనే ఉంటుంది. ఏమనుకుంటారు ప్రజలు కూడా లెక్కలేంతనం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి యువతులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళు చూస్తే వీళ్ళు మనుషుల పశువుల మనం చెప్పలేని పరిస్థితి. కుప్పంలో మొన్నే నేను ఇనాగ్రేట్ చేశాను. నేను అక్కడి నుంచి రాకమునిపే నేను వెళ్ళిపోతాను, నీళ్లు రావని మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక పంపు 3 గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు. ఇప్పుడు కూడా పెడుతున్నారు. కాలువలు ఎండిపోయినాయి, నీళ్లు రావడం లేదు, మోసం చేశారని. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని, వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి.